మనం పొందేవి బ్రహ్మానందాలు, యోగులు పొందేది బ్రహ్మానందం. కానీ యోగులు సర్వ సాధన ఫలితంగా చివరికి దేనిని పొంది అఖండ బ్రహ్మానందమును అనుభవిస్తారో ఆ ఆనందమూర్తే రాముడు అని మంత్రశాస్త్రం ఇస్తున్న విషయం. రమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసో పరబ్రహ్మాభిధీయతే. అది రామాయణ బ్రహ్మమునకు పేరు అన్నారు త్యాగయ్య. పరబ్రహ్మ సర్వ సృష్టి స్థితికి కారణమై సర్వవ్యాపకమై సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని చెప్పబడుతున్న పరతత్వము ఉన్నదో ఆ పరతత్వమే రామ. ఒకే మాట పరబ్రహ్మమునకు పేరు. అది రామనామ జపపరాయణుడికి అఖండ బ్రహ్మానందపరుడే మోక్షం లభిస్తుంది. అందుకు మోక్షాన్ని ఇస్తోంది కనుక రామనామానికి తారక మంత్రం అని పేరు. మంత్రాలు 3 రకాలుగా ఉంటాయి. వేదం ఇచ్చిన మంత్రాలు 3 రకాలు. ఒకటి అభీష్టకారక మంత్రాలు, రెండవది అభిచారక మంత్రాలు, మూడవది తారక మంత్రాలు. 3 ఉంటాయి. అభీష్టకారక మంత్రాలు అంటే కోరిన కోరికలు తీర్చే మంత్రాలు కొన్ని. అభిచారక మంత్రం అంటే శత్రు బాధ, భూత ప్రేత పిశాచ రాక్షస బాధలు ఇవి పోగొట్టుకోవడానికి వాడే మంత్రాలు కొన్ని. ఈ 2 లౌకిక ప్రయోజనాలు. తారక మంత్రము అంటే ఏ మంత్రము జపించడం వల్ల మోక్షాన్ని పొందగలిగే చిత్తశుద్ధి జ్ఞానము లభిస్తుందో, మోక్షానికి సహాయకారిగా ఉంటుందో ఆ మంత్రం పేరు తారక మంత్రం. తారకం అంతేకాదు, తారకం అని వేదం ఒక్కదాన్నే చెప్పింది. దానికి ఇదేం చెప్పలే. ఓంకారస్తార వేదం చెప్పింది తార. కానీ మనుకున్నిట్టు కూడా తారక మంత్రాలుగా చెప్పింది. నమస్తారాయ నమ శంభవే చ మయో భవే చ నమ శంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ. పంచాక్షరి తారక మంత్రంగా చెప్పింది. నమో నారాయణ ఈ తారక మంత్రం. ఇలా కొన్ని మంత్రములు వేదం తారక మంత్రం ఉంది. అవి మనకి ఐహికమైన ప్రయోజనాలను ఇస్తూనే మోక్షం ఇస్తుంది, మోక్షానికి జ్ఞానం ఇస్తుంది. అదే తారక మంత్రమే రామనామాన్ని పట్టుకుని లౌకిక ఫలితాలు అడగద్దు అన్నారు. అంతేగాని రాముడిని జపిస్తే లౌకిక ఫలితాలు రావండి అని అనద్దు. కొందరు అంటారు రాముడిని జపిస్తే ఎక్కువ కష్టాలు వస్తాయి. ఇవన్నీ మూర్ఖపు మాట్లాడి. ఏ దేవుడు కష్టాలు ఇవ్వడు, రావలసిన కష్టాలు తొలగించడు. ఏ దేవుడే మతం మారిపోయిన కొత్త దేవుడు కూడా తొలగించాడు. తెలుసుకోండి, భ్రాంతి. అలా అట్నుంచి మారిపోయిన పాపాత్మను కూడా ఎలాంటి దెబ్బలు తిన్నారో అందరికీ తెలుసు. భ్రాంతులే. మతాలు మారిపోతే బతుకులు మారవు. పాపం అనేది కొత్తది వస్తుంది, అంతే తప్ప మరి ఏం లేదు. భ్రష్టత్వం వస్తుందా, బతుకులు మారవు. అందుకు రాముడు ఏ భగవంతుడు కూడా లేని కష్టం తేడండి తెలుసుకోండి. మనం అనుభవించవలసిందే చేస్తాడు. రాముడిని గట్టిగా పట్టుకున్నాం అనుకోండి, కష్టాన్ని తెలియదు ఇప్పుడు. అది ఇక్కడ. అందుకే రామభక్తులు వచ్చిన సంపదలు కూడా పక్కకు నెట్టగలిగారు. ఎందుకంటే ఈ సంపదల కంటే గొప్పది రామ సంపద. అది లభించాలి. రాముడనే సంపద సామాన్యమా? ఒక్కసారి రామ తారక మంత్రం ఉపదేశింపబడితే ఇది చాలదా జన్మకిక్క నాకు, తరించిపోయాను. అందుకే తత్యంబిక పుట్టుట సున్నా, ఎన్ని జన్మముల చేసిన పాపము ఈ జన్మముతో విడునన్నా, అన్నిటికీ ఇది కడసారి జన్మము, తత్యంబిక పుట్టుట సున్నా నమ్మకం ఉండాలండి. రామమంత్రం దొరికిందండి, ఇక నా జన్మ లేదు. తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనై తినుగోరన్న. మోక్షాన్ని కలిగే మంత్రమే. అందుకు తారక మంత్రం పట్టుకుని మనం అడిగేది ఏమిటి? ఎన్ని జన్మలెత్తినా సాధించలేని మోక్షాన్ని కలిగే మంత్రం రామమంత్రము. ఒక రత్నాన్ని పట్టుకెళ్ళి ఉప్పు కొనుక్కుంటాడంటే ఎవడైనా? అది రామతారక మంత్రాన్ని పట్టుకుని లోకి వెళ్తారు అడుగుతారా ఎవరైనా? అన్నాడు. ఇక్కడ గొప్ప వ్యక్తి రామదాస్ చెప్తున్నాడు. ఇక్కడ మోక్షాన్ని కలిగే మంత్రం అయ్యా రామమంత్రము. అది జిహ్వలో ఉంటే చాలు. మిగిలిన మంత్రాలకి చాలా చాలా దీక్షలు అవసరం. రామమంత్రం గురుదీక్షతో షడక్షర పొందావా ఏవో పక్కన పెట్టు. అసలు ఏం ఉపదేశం లేకుండా రామ అనుకున్నా చాలు. ఇంకా కావాలంటే శ్రీరామ అనుకో, ఇంకా కావాలంటే శ్రీరామ రామ రామ అనుకో, ఇంకా కావాలంటే శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకో, ఇంకా కావాలంటే శ్రీరామ శరణం మమ. ఇవన్నీ వేదం ఇచ్చిన మంత్రములు, మంత్రశాస్త్రం ఇచ్చిన మంత్రములు. శ్రీరామ శరణం మమ మహామంత్రం అండి. శాస్త్రం చెప్తున్నాయి. శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది ఒక మహామంత్రం. శ్రీరామ రామ రామ ఒక మంత్రం. అలా మంత్రముల ప్రకారంగా రామనామం మనకి 3 శ్లోకాల్లో దొరుకుతుంది. అవి మనకు అలవాటు అయిపోయి కనుక ఏముందులేంది అనిపిస్తుంది. అది ఒకటి బాధ. అలవాటు అయిపోతే అద్భుతం విలువ కూడా తెలియదండి. అది వచ్చింది బాధ. అదే భారతదేశంలో పుట్టి భారతీయత అలవాటు అయిపోయింది కనుక దీని విలువ తెలియట్లేదు మనకి. ప్రారంభం ఎంత దివ్యమైన 3 మంత్రములు ఉన్నాయి రామ మంత్రాల్లో. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని. ఇది ఒకటి. రెండవది రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతే నమః. ఇదొకటి. మూడవది ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఇది ఒక్క మామూలు శ్లోకాలు కాదు. ఇది వీటిని విశ్వాసంతో గాఢంగా జపం చేసిన మహామంత్రాలు. ఇట్లంత రహస్యం. మీ ఓపిక నా తేలిక బట్టి వాటిలో అంతరార్థాలు చెప్పుకుంటే చెప్పుకుందాం అవకాశం బట్టి. సిద్ధమేనా?
సిద్ధమైతే మొదలు. ముందు రామనామానికి అర్థం చెప్పుకుంటున్నా. ఏమనొచ్చింది? మొట్టమొదట అందగాడు, ఇది ఒకటి. రమణీయత్వాత్ రామ, ఆ అందరు నిత్య నూతన, నిన్ననే చెప్పుకున్నాం. రెండవది ఆనందమూర్తి, పరబ్రహ్మ, సచ్చిదానందం, రామశబ్దానికి ఇది అర్థం. యోగులు చివరికి ఏ పరమాత్మను చేరి ముక్తి పొందుతున్నారో, ముక్తారాం పరమాగతి, ఆ తత్వమే రామ. ఇది అర్థమైంది. ఇంకొక అర్థం చెప్తున్నాడు రామనామానికి, దివ్యమైన మరొక అర్థం. రాజతే స్వే మహిమ్ని ఇది రామ. స్వయం మహిమ్ని ప్రతిష్ఠిత ఉపనిషద్వాక్యమే. అదే రామతత్వాన్ని చెప్తూ ఉపనిషత్పరంగా వ్యాఖ్యానిస్తూ ఋషులు చెప్తున్న మాట. రాజతే స్వే మహిమ్ని అంటే ప్రతివాడు కూడా తన వల్ల తాను వెలగట్టండి, ఇంకోటి వల్ల వెలుగుతూ ఉంటాడు, అంతే కదా. అసలు ప్రతిభ అంతా వేరే దానికి. ఎవడన్నాడు ఫలానా డ్రింక్ ఈజ్ మై సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని ఉంటాయి మన పనులన్నీ కూడా. మన అసలు ఎనర్జీకి కారణం ఇంకేదో. అలా సృష్టిలో అందరూ కూడా ఎవడూ శక్తిమంతుడు కాదు, వాడికి ఇంకేదో ఆధారం ఉంటుంది. అవునా లేదండి? లేదండి, నాంత టాకి వచ్చిందండి థాటు అంటూ ఉంటాడు. వాడికి ఏమీ రాదు. వాడు పురాతన సుకృతం బట్టి భగవంతుడు ఇస్తాడు. అరే మనకు వెలిగిస్తున్న సూర్యుడే మనం స్వయం ప్రకాశుడు అంటాం, కానీ వేదం చెప్తోంది సూర్యుడు స్వయం ప్రకాశుడు కాడయ్యా, సూర్యుడిని కూడా వెలిగిస్తున్న జ్యోతి పరంజ్యోతి పరమాత్మ. సూర్యచంద్రాదులను కూడా ఎవరు వెలిగిస్తున్నారో వాడే పరమాత్మ. యదాదిత్య గతం తేజో జగద్భాషయతైకిలం యశ్చంద్రవశ యచ్చాగ్నో తత్తేజో విద్ధిమాం. గొప్ప మాట చెప్పాడు. మొత్తం రామాయణం అంతా చెప్పుకోలేకపోయినా రామనామ అర్థమైన సంపూర్ణంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం, భావిద్దాం. ఎన్నో అద్భుతాలు కనబడతాయి. సూర్యచంద్ర అగ్నులకు కూడా వెలుగునిచ్చేవాడు ఆయన. అన్నిటికీ ఆయన వెలిగించి ప్రకాశింపజేస్తాడు. ఆయన చూపించడానికి వెలుగులు అక్కర్లే, ప్రకాశాలు అక్కర్లే. నతద్భాసయితే సూర్య న శశాంకో నపాపక అని చెప్తున్నారు. జ్యోతిషామపి జ్యోతి అంటుంది ఉపనిషత్తు. కనుక అన్నిటికీ తాను ఆధారం, తనకేది ఆధారం అక్కర్లేదు. అందుకు తన మహిమ తన మీదే ఆధారపడింది కానీ ఇంకోరి మీద ఆధారపడలేదు. కొందరు అంటూ ఉంటారు, ఇప్పుడంటే ముసలాడు అయిపోయింది కానీ యవ్వనంలో బలి పరిగెత్తేవాడిని అంటే వాడి యొక్క బలము యవ్వనం మీద ఆధారపడింది. కానీ పరమాత్మ దేని మీద ఆధారపడినవాడు కాదు, తాను అందరికీ ఆధారమైన వాడు, తనకు తానే ఆధారమైన వాడు. అందుకే రాజతే స్వే మహిమ్ని, తన యొక్క మహిమయందు తను రాజులుతున్నాడు కనుక రాజతేలో మొదటి అక్షరము, మహిమ్ని అనే దానిలో మొదటి అక్షరం కలిపి రామ అయింది. ఇది తెలిస్తే దీనికి యోగపరమైన అర్థం తర్వాత తెలుసుకుందాం, వస్తుంది జాగ్రత్తగా. ఇంతవరకు మంత్రపరమైన తత్వపరమైన చెప్తున్న యోగపరమైన అర్థం అద్భుతం ఉంది అంటుంది ఇక్కడ. ఇది తెలిస్తే ఇంకా రేపటి నుంచి రామనామం మనం విడిచిపెట్టాం. ఒక్కటి చాలు గుర్తు. మొత్తం రామాయణం చెప్పిన తర్వాత అంతా మర్చిపోయామండి, రామనామం ఒక్కటి గుర్తుంచుకున్నామండి అంటే చాలండి. కనుక తప్పకుండా అదే ఆశిస్తున్నాం అనుకోవద్దు. ఇది మొదటిది. అంతా మర్చిపోయామండి నా మర్చిపోయే ప్రయత్నం చేయకండి. రామనామం మర్చిపోకండి, అది చెప్పడే. ఆ రామలో ఉన్న శక్తి చూడండి ఎంత చక్కగా వివరిస్తున్నాడు. రాజతే స్వే మహిమ్ని ఇది రామ, ఇది అర్థం. అయితే రాముడు అనగా ఆనందమూర్తి పరబ్రహ్మ అని చెప్పుకున్నాం కదా. పరబ్రహ్మ జ్యోతిష్యులకు జ్యోతిష్. ఇప్పుడు రామ అనే దానికి యోగపరంగా అర్థం చూద్దాం. రామ అనేటప్పుడు అందులో 3 అక్షరాలు ఉన్నాయి. ఓంకారంలో ఆ ఊ మా, రామలో రా ఆ మా, రా ఆ మా, 3 శక్తులు ఉన్నాయి. 3 అక్షరాలు, 3 అక్షరములు కలిపి రామ. కానీ మనం చూస్తే రామ 2 అక్షరాలు కనబడుతుంది. అది 2 అక్షరాలుగా ఎందుకు చేశారనే దానికి కూడా శాస్త్రం ఉందండి. అంత తెలుసుకునే బదులు రామ అనుకుంటే బెటర్ ఏమో అనిపిస్తుందా? కానీ తెలిసి చేస్తే చాలా గొప్పదని చెప్పాం కదా, అందుకని తెలుసుకుందాం. సిద్ధమే కదా. రామ ఎంత అందంగా ఉందో చూడండి. రా ఆ మా. మన సంస్కృతిలో ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతా తేజస్సు ఉంటుందిట. ఇలాగ రా అనేది రకారో అనల బీజం స్యాత్, అకారో సూర్యవాచక, మకారశ్చంద్రబీజశ్చ. ఒక్కొక్క అక్షరంలో ఒక్కొక్క దేవతా శక్తి ఉంటుంది. రకారం అగ్నిబీజం, అకారం సూర్యబీజం, మకారం చంద్రబీజం. ఈ రా ఆ మా అంటే సూర్య చంద్ర అగ్నుల యందు ప్రకాశిస్తూ ఏ తేజస్సు ఉందో అది రామ. అందుకే భగవద్గీతలో శ్లోకం మరొక్కసారి ఇందాక అన్నది, యదాదిత్యగతం తేజో జగద్భాసయతి కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్మా. అక్కడ చెప్పాడు చూడండి, సూర్య చంద్ర అగ్నుల యందు ఏ తేజస్సు ఉందో అదే నా పరంజ్యోతి స్వరూపం అని పరమాత్మ గీతలో చెప్పాడు కదా. కనుక సూర్యుడిగా చంద్రుడిగా అగ్నిగా ప్రకాశింపజేస్తున్న ఈ పరంజ్యోతి ఉన్నదో ఆ పరంజ్యోతి రాముడు. అది రహస్యం. అంతేకాదు ఇందులో ఇంకో విషయం ఉందండి. సూర్య చంద్ర అగ్నుల యందు ఉన్నవాడు పరమాత్మ. సూర్యుడు కొన్ని యుగాల తర్వాత వెళ్ళిపోవచ్చు, చంద్రుడు కొన్ని యుగాల తర్వాత వెళ్ళిపోవచ్చు, కానీ అగ్ని ఆరిపోవచ్చు, దాని పరంజ్యోతి ఆరదు. దానివల్ల ఇప్పుడు వెలుగుతాయి. అప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ వెలుగే ఇందులో వెలుగుతోంది కనుక సూర్యుడిలో ఉన్న వెలుగు పరమాత్మ, చంద్రుడిలో ఉన్న వెలుగు పరమాత్మ, అగ్నిలో ఉన్న వెలుగు పరమాత్మ. కానీ అగ్నిలో సూర్యుల్లో చంద్రుల్లో ఉన్న జ్యోతి పరమాత్మ. అందుకని అగ్ని సూర్యుడి జ్యోతి పరమాత్మ కాదు, ఇది తెలుసుకోవాల్సింది.
అయితే బయట సూర్యచంద్రాగ్నులు లేకపోతే మన బతుకులు లేవండి. అందరికీ తెలిసిందే, సూర్యచంద్రాగ్నులు లేకపోతే ఆహారం లేదు, ప్రాణం లేదు, శరీరం లేదు, ఉనికి లేదు. అలాగే మనలో కూడా సూర్యచంద్రాగ్నులు ఉంటారట. ఇది తెలుసుకోవాల్సిన రహస్యం ఏమిటంటే, మనలో సూర్య తేజస్సు అంటే దృష్టి, బుద్ధి, ఈ రెండు కూడా. మనలో చంద్రుడు అంటే మనస్సు, మనలో అగ్ని అంటే వాక్కు. అగ్నిర్మేవాచిశ్రిత, అగ్ని వాక్కునందు, మనస్సు చంద్రుడు, శరీరము చూపు సూర్యుడు. ఇప్పుడు చూడండి, మనకున్న త్రికరణాలు: ఒకటి శారీరకమైన దృష్టి, రెండు మనస్సు, మూడు మాట. ఈ త్రికరణాల్లో చైతన్యం ఉంటేనే మనం పనిచేస్తున్నాం కదా. ఈ త్రికరణాలకి చైతన్యం ఇస్తూ త్రికరణాలకు అతీతంగా ఏ పరమాత్మ హృదయంలో ఉన్నాడో అతడే రామ. ఇదొక రహస్యం.